ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్య ఈ దినమందు వాక్యమును ప్రకటించటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి పాస్టర్ గారు, దైవ సేవకులు పరిశుద్ధ భూషణం గారు మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబానికి, సంఘానికి, సంఘ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్య భాగములో నుంచి ఒక వచన భాగమును మనము చదువుకుందాము. 147వ కీర్తన 4వ వచనము. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి యేసు క్రీస్తు దేవా, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చక్కని పాటలతో, అద్భుతమైన ఆరాధనతో నిన్ను ఆరాధించుకునే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నిలుచు భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. మీ యొక్క రక్త శరీరములలో పాలు పంచుకోవటానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ దినమందు ఏర్పరచబడినటువంటి వాక్య భాగము నుండి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనం శ్రద్ధగా గమనిస్తే, శ్రద్ధగా ఆలోచన చేస్తే, మీరు వీడియో వైపు చూస్తున్నారో మరి వాక్యం వైపు వింటున్నారో నాకు తెలీదు. చాలామంది వాక్యం మాత్రం వినండి. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. నక్షత్రాలు ఎన్నుంటాయి మనకు తెలీదు, మనం లెక్క పెట్టలేం. ఎన్నుంటాయో మనకు తెలీదు, అంచనా కూడా మనం వేయలేము. కానీ ఎన్ని ఉండాలో అన్ని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఒకసారి ఒక రాజుగారి కంట నిద్ర పట్టక రాత్రిపూట తన కోటలోంచి బయటకు వస్తే ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి. టైంపాస్ కొరకు ఒక్కొక్క నక్షత్రం లెక్క పెట్టడం ప్రారంభించాడు. మధ్యరాత్రి అయిపోయింది. రాణిగారు చూస్తే రాజుగారు కనబడలేదని బయటకు వచ్చి చూస్తే నక్షత్రాలు లెక్క పెట్టుకొని రాసుకుంటున్నాడు పేపర్ మీద. ఏంటి రాజుగారు మీరు చేస్తున్నారనంటే, నక్షత్రాలు లెక్క పెడుతున్నాను అన్నప్పుడు రాణి పెద్దగా నవ్విందంట. నక్షత్రాలు లెక్క పెడుతున్నావా నువ్వు అని. నవ్వగానే రాజు అనుకున్నాడే లెక్క పెట్టకూడదంటే, నీకెందుకు రాజా ఈ పని, మన రాజ్యంలో చాలామంది ఉన్నారు, ఎవరికొకరికి ఈ బాధ్యత అప్పగించండి అన్నదంట. అసలు ఈయన లెక్క పెట్టడమే పెద్ద తప్పు అంటే ఈమె ఇంకొక వ్యక్తిని పెట్టి లెక్కించటం ఇంకా పెద్ద తప్పు. సరే, రాజుగారు మరుసటి రోజు తన రాజభవనం నుండి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే నక్షత్రాలన్నీ లెక్క పెట్టి నాకు లెక్క తెచ్చిస్తారో వాళ్ళకి నేను మంచి బహుమతిని నేను ఇస్తాను అని చెప్పాడంట. చెప్పగానే అందులో ఒక వ్యక్తి లేచి నిల్చొని, రాజా అన్నాడట. ఇంకా ఎవరైనా ఉన్నారా లెక్క పెట్టగలిగిన వాళ్ళని అంటే ఒకరు చేతులు ఎత్తట్లేదు. మీరు లెక్క పెట్టకపోతే చెరసాలలో వేస్తాను, లెక్క తప్పినా కూడా చెరసాలలో వేస్తాను అని చెప్పేసరికి భయపడిపోయారు అందరూ. నేను ఎవరి వైపు అయితే చేయి చూపించి అడుగుతానో వాళ్ళు వచ్చి లెక్క చెప్పాలి అని గట్టిగా రాజా చెప్పేసరికి ఒక ఆయన వైపు చేయి చూపించాడంట. నీ వచ్చి లెక్క పెట్టని. అతడు అన్నాడట, అయ్యా నేను లెక్క పెడతాను, 1 నెల రోజులు టైం కావాలి, తర్వాత మరి నెల రోజులు కొంత డబ్బు ఖర్చు అవుతుంది నాకు, ఆ డబ్బు కూడా మీరు ఇవ్వండి అని అంటే, ఎంత కావాలంటే 1000 వరహాలు కావాలన్నాడంట. 1000 వరహాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 1000 వరహాలు పట్టుకొని అతడు అన్ని రాజ్యాలు మొత్తం నక్షత్రాలు నేను లెక్క పెట్టేశాను, 1,30,70,83,300 ఉన్నాయని చెప్పాడంట. అంతే ఒక లెక్క. రాజుగారు వెంటనే రాసుకొని, శబాష్ నీకేం కావాలో కోరుకో అంటే మంత్రి లేచి అన్నాడంట, అయ్యా అన్ని నక్షత్రాలు ఉన్నాయంటారా, ఇతను ఏదో కావాలని చెప్తున్నాడట, నా మాట అబద్ధం అయితే మీరు లెక్క పెట్టుకోండి అన్నాడంట. ఆయన ఎవరు లెక్క పెడతారు? ఎవరు లెక్క పెట్టలేరు. ఎవరైనా లెక్క పెట్టగలరా?
కానీ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ లెక్క దేవునికి తెలుసు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఎన్ని నక్షత్రాలు ఉండాలో అన్నే చేశాడు, అంతకు ఎక్కువ ఒకటి చేయలేదు, తక్కువ చేయలేదు. నియమించి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నియమించి ఉన్నాడంటే ఇన్నే లెక్కగా ఉండాలి, అంతకు మించి ఉండకూడదు, అంతకు మించి తక్కువ ఉండకూడదు అని దేవుడు డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసిన తర్వాత అన్ని నక్షత్రాలను దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ప్రతీదీ లెక్కే, నక్షత్రాలే కాదు, మన తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. మన తల వెంట్రుకలలో ఒకటైన నేల రాలిపోవుట దేవుని చిత్తమైతేనే రాలుతుందంట. అది కూడా బైబిల్లోనే రాసింది. చాలామంది ఆడవాళ్ళు తల దువ్వుకునేటప్పుడు జుట్టు కింద అబ్బాబ్బా జుట్టు ఊడిపోతుంది అని అనుకుంటారు, కానీ అది దేవుని చిత్తం. మీరు ఓడకుండా ఎన్ని డాండ్రఫ్లు వాడండి, జుట్టు ఊడిపోకుండా ఎన్నెన్నో వస్తాయి, ఎన్ని వాడండి, ఎన్ని ఓడాలో అన్నీ ఓడగొడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది పాపం యవ్వనంలో ఉన్నప్పుడు బాగా హెయిర్ బాగా నిగనిగలాడిపోతుంటుంది, ఏమవుతుందో తెలీదు. 22 సంవత్సరాల దాకా బాగుంటుంది, 23, 24, 26కే నెమ్మదిగా గుండె అవుతుంటుంటుంది. పాపం చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎన్ని రాలిపోవాలో దేవుడికి తెలుసు. ఒక నక్షత్రాల సంఖ్య కాదు, మన తల మీద వెంట్రుకల సంఖ్య కాదు, అసలు భూమి మీద ఉన్న ప్రతి జీవి సంఖ్య కూడా దేవుని దగ్గర ఉంది. ఆ పిచుకలలో ఒకటైనను నేల రాలిపోవటం నా చిత్తమైతేనే రాలిపోతుందని చెప్పాడు ప్రభు. అవునా? మరి పిచుకుల గురించి మాట్లాడితే ఏనుగులను గురించి, పులులను గురించి, కుక్కలను గురించి మాట్లాడ్డా అన్నీ లెక్కే. ఈ ప్రపంచములో, ఈ విశ్వములో ఎంతమంది ఉండాలో లెక్క, ఎన్ని నక్షత్రాలు ఉండాలో లెక్క, ఒక్కొక్కరి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉండాలో లెక్క, అన్ని లెక్క ప్రకారముగానే దేవుడు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం చదివిబడిన మూల వచనము నుండి మీకు ఒక విషయాన్ని చెప్తాను. అదేంటంటే నక్షత్రాలు దేనికి పోలిక అనే విషయాన్ని మొదట చెప్తాను. సింపుల్గా నేను చెప్తాను, మీరు చూసుకునండి. నక్షత్రాలు దేవదూతలకు పోలిక. యోబు గ్రంథం 38:7లో రాయబడి ఉంది. యోబు గ్రంథం 38:7లో ఏమని రాయబడి ఉందంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి జయధ్వనులు చేయుచున్నప్పుడు చూసారా, ఉదయ నక్షత్రములు అంటున్నాడు, మరలా దేవదూతలని కూడా అంటూ ఉన్నాడు. అంటే నక్షత్రాలు ఎవరికి పోలిక? దేవదూతలకు పోలిక. మీరు ప్రకటన గ్రంథం తీయొద్దు, కానీ ఒక నక్షత్రం పైనుంచి రాలిపోయినట్లు కనిపించిందంట, కిందకు వచ్చేసరికి దేవదూత. కాబట్టి నక్షత్రాలంటే ఎవరు? దేవదూతలు. అంటే దేవదూతలు కూడా ఎన్ని దేవదూతలు ఉండాలో, ఎంతమంది దేవదూతలు ఉండాలో దేవుడు లెక్కించే సృష్టించాడు. హల్లెలూయా. నక్షత్రాలు అంటే ఇంకా దేనికి పోలిక అంటే ఆదికాండం 37:9లో మీ అందరికీ తెలుసు, యోసేపుకి ఒక కల వచ్చిందంట. 11 నక్షత్రాలు వచ్చి నాకు సాగిల పడుతున్నాయి అని అన్నాడు కదా. 12వ నక్షత్రం ఈయన, 11 నక్షత్రాలు వాళ్ళ అన్నదమ్ములు. మొత్తం ఇశ్రాయేలీలందరినీ నక్షత్రాలతో పోల్చబడింది. అవునంటారా కాదంటారా? కాబట్టి నక్షత్రాలు ఎవరికి పోలిక? ఇశ్రాయేలీలకు పోలిక. దానియేలు గ్రంథం 12:3లో మీరు చదివితే, బుద్ధిమంతులైతే ఆకాశమందు నక్షత్రములను పోలి ఉంటారు, ఎందరైతే దేవుని వైపు త్రిప్పుతారో వాళ్ళందరూ బుద్ధిమంతుని పోలి ఉన్నారని వాక్యము సెలవిస్తుంది. అంటే సువార్త ప్రకటించే వారిని దేవుడు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించే వారికి ఏం పోలిక చెబుతున్నాడు? నక్షత్రాల పోలిక చెబుతున్నాడు అన్నమాట. అంటే ఎంతమంది సువార్థికులను దేవుడు భూమి మీదకి పంపాలో ఆయనకి ఒక లెక్క ఉన్నది. ఒకవేళ మీలో ఎవరికైనా సువార్త చెప్పే ఆలోచన, సువార్త ప్రకటించే తలంపు, ఆసక్తి ఉంటే వెంటనే దాన్ని మానుకోకండి. ఎందుకంటే దేవుని దృష్టిలో నీవు ఉన్నావు, దేవుడు నిన్ను లెక్కించాడు, నిన్ను ఒక సువార్థికుడిగా దేవుడు ఏర్పాటు చేశాడన్నమాట. అంటే సువార్థికుల లెక్క ఉన్నది. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము మీరు చదివితే, ఇటువంటి వక్ర జనము మధ్య
మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులను పోలి ఉన్నారు అని రాయబడి ఉంది. అవునా? లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? జీవవాక్యమును ఎవరైతే బోధిస్తున్నారో, దేవుని వాక్యమును ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ బోధకులు నక్షత్రములతో పోల్చబడ్డారన్నమాట. హల్లెలూయా. ఎన్ని పోలికలు చెప్పుకున్నాము? దేవదూతల నక్షత్రాలకి పోలిక అని చెప్పుకున్నాము. ఇశ్రాయేలీలు నక్షత్రాలకు పోలిక, సువార్తికులు నక్షత్రాలకు పోలిక, దేవుని వాక్యమును బోధించువారు నక్షత్రాలకు పోలిక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన చేతిలో 7 నక్షత్రాలున్నాయంట. అలాగే ఆ 7 నక్షత్రములను గూర్చిన మర్మము ఏమిటనంటే దేవుని సేవకులని రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని సేవకులు ఎవరు? నక్షత్రములతో పోల్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండండి. అలాగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి భక్తుడు కూడా నక్షత్రముతోనే పోల్చబడ్డాడన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఆలోచన చేయండి, నక్షత్రముల సంఖ్య ఆయన నియమించెను అన్నాడు. అంటే ఎంతమంది భక్తులు ఉండాలో, ఎంతమంది సువార్తికులు ఉండాలో, ఎంతమంది బోధకులు ఉండాలో, ఎంతమంది వాక్యమును బోధించే వాళ్ళు ఉండాలో, ఎంతమంది సేవకులు ఉండాలో, ఎంతమంది దేవదూతలు ఉండాలో అన్ని దేవుడు నిర్ణయించాడు, నియమించాడు. కొంతమందికి సువార్త ప్రకటించిన తర్వాత బాప్తిస్మం పొందమంటే ఆడు చచ్చిపోయేంత వరకు బాప్తిస్మం పొందడు. అరే వాడు పొందలేదని మనం బాధపడతాం, కానీ దేవుడు నియమించిన లెక్కలో వాడు లేడు అన్నమాట. అది ఉన్నోడు బాప్తిస్మం పొందుతాడు. కొంతమంది బాప్తిస్మం పొందిన తర్వాత అందులో నుంచి, క్రీస్తులో నుంచి తొలగిపోతారు. అంటే వాడు కూడా లెక్కల్లో లేడు అని. కొంతమందికి దేవుడు అపోస్తలుడిగా పిలిచాడు, పిలిచిన తర్వాత ఆ భాగ్యమును వదిలేసుకుంటారు. ఇస్కరియోతు యోధాలాగా దేవుడు ఆయన కొరకు ఏర్పాటు చేసిన ఉద్యోగమును పోగొట్టుకున్నాడంట. అంటే దేవుడు ఎంతైతే నియమించారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి నీకు అప్పులున్నాయనో, జలుబు చేసిందనో, లేకపోతే ఆ జబ్బు వచ్చిందనో, ఈ జబ్బు వచ్చిందనో, యాక్సిడెంట్ అయిందనో, అప్పులు పాలైపోయావనో క్రీస్తుని వదిలి వెళ్ళిపోకు. దేవుని లెక్కల్లో నుంచి నువ్వు లేనివాడివిగా అయిపోతావు. కాబట్టి మనమందరము క్రీస్తులోనే ఉండి దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. దేవునికి స్తోత్రం. ఇవి నక్షత్రాల యొక్క పోలిక. ప్రసంగం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రాలు ఎటువంటి ఆశీర్వాదాలను మనకు తీసుకొచ్చాయో, ఎటువంటి ఆధ్యాత్మిక పోలికలను మనకు చూపెడుతున్నాయో బైబిల్లో నుంచి ఒక్కొక్కటి చూద్దాం మనం. మొట్టమొదటిది ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. ఆదికాండము 22:17 చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, చూడండి, నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె చేస్తానంటే నక్షత్రాలు దేనికి పోలికగా ఉన్నాయి? ఆశీర్వాదమునకు పోలికగా ఉన్నాయి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అంటే మనలను నక్షత్రాలుగా పిలిచాడనంటే అర్థం ఏంటో తెలుసా? మనము ఆశీర్వాదమునకు పాత్రులము. హల్లెలూయా. నేను చాలా కాలం క్రిందట ఒక మాట చెప్పాను, ఆశీర్వాదం కావాలని మీరు ప్రార్థన చేయొద్దు అని. ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయొద్దా? అసలు మేము ప్రార్థన చేస్తుంది ఆశీర్వాదం కావాలనే కదా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అందరూ దీవిస్తారు, ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయొద్దు అంటాడేంటి అని అంటే, నా ఉద్దేశం ఆశీర్వాదం కావాలని ప్రార్థించొద్దు అని అంటే నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఆశీర్వాదం కావాలని మీరు ప్రార్థించటం కాదు, ప్రభువా ఆశీర్వాదమునకు నన్ను పాత్రుని చేయని ప్రార్థించారు. ఎందుకో చెప్తా. ఆశీర్వాదం నాకు కావాలి అని మీరు ప్రార్థన చేశారనుకోండి, అది పోగొట్టుకుంటే మరలా తిరిగి పొందుకోలేరు. అదే ఆశీర్వాదమునకు పాత్రుడిగా నన్ను చేయండి అన్నారనుకోండి, మీరు పోగొట్టుకోరు, పోగొట్టుకునే అవకాశమే ఉండదు. ఏది బెటరు? మా నాన్న పెద్దలు ఒక మాట చెప్తారు, డబ్బు సంపాదించడం కాదురా, దాన్ని నిలబెట్టుకోవటం
రావాలి. సంపాదించిన తర్వాత నిలబెట్టుకోవడం రాలేదనుకోండి, సంపాదించి ఉపయోగం ఏముంది? ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం రాలేదనుకోండి, మనం పొందుకొని లాభం ఏముంది? కాబట్టి ఆశీర్వాదమునకు పాత్రులుగా చేయండి అని ప్రార్థించటం నేర్చుకోవాలి మనము. హల్లెలూయా. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆశీర్వాదం అంటే ఏమిటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. బాగా డబ్బున్నోడుకు నెమ్మది ఉండదు, పేదవాడికి నెమ్మది ఉంటుంది. మరలా దీని రివర్స్లో చెప్తాను, మీరు చూడండి. బాగా డబ్బున్నవాడికి హృదయంలో నెమ్మది ఉండదు, పేదవాడికి నెమ్మది ఉంటుంది. పేదవాళ్ళలో కూడా కొంతమందికి నెమ్మది ఉండదు, బాగా డబ్బున్నోడికి నెమ్మది ఉంటుంది. ఏమర్థమైంది అంటే, డబ్బున్నోళ్ళలో నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు, నెమ్మది కలిగిన వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు, నెమ్మది కలిగిన వారు ఉన్నారు. ఇందులో ఆశీర్వాదం అనే మాట దేనికి సూచిస్తుందో తెలుసా? నెమ్మది. నీకు డబ్బున్నా లేకపోయినా నెమ్మది కదా కావాలి. నీకు డబ్బున్నా లేకపోయినా నీ హృదయంలో సంతోషము కదా కావాలి. అవునంటారా కాదంటారా? ఆ సంతోషమును దేవుడు మనకు అనుగ్రహించాలి. దీన్నే ఇంకో కోణంలో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇంకొక కోణంలో రోగి ఉన్నాడు, ఆరోగ్యవంతుడు ఉన్నాడు. రోగేమో సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యవంతుడు ఎప్పుడు జబ్బు వచ్చేద్దాను భయంతో ఉన్నాడు. ఇప్పుడు రివర్స్లో చెప్పుకుందాం. ఆరోగ్యవంతుడు హాయిగా ఉన్నాడు, ఏ భయము లేకుండా. రోగి దినదినం భయపడతాడు, చచ్చిపోతానేమో రోగంతోనండి. అంటే వీడిలోని సంతోషం లేదు, వాడిలోని సంతోషం లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో సంతోషం కలిగిన వాళ్ళు ఉన్నారు, వారిలో సంతోషం కలిగిన వాళ్ళు ఉన్నారు. నీ ఆశీర్వాదానికి అనారోగ్యం అడ్డు కాదు, నీ ఆశీర్వాదానికి ధనం అడ్డు కాదు, నీ ఆశీర్వాదానికి నీ పేదరికం కూడా అడ్డు కాదు. నీ హృదయములో నెమ్మది, నీ హృదయములో క్రీస్తు, నీ హృదయములో సంతోషము ఉండుటయే ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిజమైన ఆశీర్వాదమును గురించి బైబిల్లో ఇంకొక మాట రాయబడి ఉంది. ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ఆఖరి వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని అన్నాడు. మన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దుష్టత్వము నుండి మళ్లించుట. అంటే పాపము నుండి మనము విడుదల పొందుట, దుష్టత్వము నుంచి విడుదల పొందుట, దుష్ట హృదయము నుండి విడుదల పొందుట, చెడుతనము నుంచి విడుదల పొందుట, యేసు రక్తము చేత మనము కడగబడుట నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 గుంపులను పిలిచాడు, మేకలను గొర్రెలను కుడివైపు రమ్మన్నారు. రమ్మంటూ వాళ్ళని ఏమని పిలిచాడు? ఆశీర్వదించబడిన వారులారా నా కుడివైపుకు రండి అన్నాడు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం అంటే ఏమిటంటే, దేవుని రాజ్యమునకు నిన్ను యోగ్యునిగా చేయుటయే నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. మన ఆశీర్వాదాలు లెక్క ఎంతో తెలుసండి? అన్లిమిటెడ్. మనకు ఆ లెక్క తెలియదు. అవునంటారా కాదంటారా? మనల్ని ఎంత ఆశీర్వదించాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆకాశ నక్షత్రములను ఆయన నియమించి ఉన్నాడు. మన ఆశీర్వాదం ఎంతంటే ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టుకోగలమా? పెట్టుకోలేము. అంత ఆశీర్వాదం ఉన్నా మనం ఇంకా అంత ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, కేవలం మన బలహీనతలే, కేవలము మన ప్రేయర్లెస్ లైఫే, కేవలము దేవుని సన్నిధిని మనము సరిగ్గా అనుభవించకపోవటము వలనే దేవుని ఆశీర్వాదాలు అనేకమైనవి మనం పొందుకోలేకపోతున్నాం. కనుక ఆశీర్వాదం అంటే హృదయములో నెమ్మది ఉండాలి. ఆశీర్వాదం అంటే రక్షణ ఉండాలి. ఆశీర్వాదం అంటే పాపము నుంచి విడుదల పొందాలి. ఆశీర్వాదం అంటే అవసరాన్ని బట్టి మనకు ఐశ్వర్యము కూడా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంకా ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మనము ఆశీర్వదించబడి మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడుట. అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము సంతానం ఆశీర్వదించబడింది. యోసేపు
పోతిఫరు ఇంట్లోకి వెళ్తే పోతిఫరు దీవించబడ్డాడు. ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యాకోబు తన మామకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం పొందాలి, ఆశీర్వాదమునకు పాత్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదము తీసుకొచ్చేవారుగా మన బ్రతుకులు ఉండాలి. కానీ చాలామంది హిందువులు ఏమని నమ్ముతారు తెలుసా? అమ్మ ఈ పిల్ల ఇంట్లో అడుగుపెట్టింది అంతే మా పోయాడు, ఈ పిల్ల ఇంట్లో అడుగుపెట్టిందంటే వాళ్ళ బంగారం పోయింది అని అంటుంటారు కదా. వాళ్ళు లేనిపోనివి నమ్ముతారు. ఒక క్రైస్తవుడికి ఆ నమ్మకాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా మనం ఆశీర్వాదం కుమ్మరిస్తాం. ఏ ఇంటిలోనికి వెళ్ళినా మనము ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే వారముగానే ఉంచటానికే దేవుడు మనలను పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? నక్షత్రాలు మనకేం చెప్తున్నాయంటే మొట్టమొదటిది ఆశీర్వాదమును చూపెడుతున్నాయి. రెండవది బైబిల్లో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త, వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై. చాలు, మనకు అర్థమైపోయింది. నక్షత్రాన్ని చూడగానే ఏం కలుగుతుంది? ఎవడైనా నక్షత్రాలను చూసి ఏడుస్తాడండి? మామూలుగా కూడా ఏడు. దుఃఖంలో ఉన్నాడు కూడా వాడికి దుఃఖం తట్టుకోలేక అప్పుల బాధ ఉండో, లేకపోతే భార్య బాధ ఉండో, భర్త బాధ ఉండో, కుటుంబాల బాధ ఉండో, ఇంటి బయట పడుకున్నాడు అనుకో, ఆకాశం వైపు చూసి దాన్ని చూసినట్టు ఏడుపు ఎవరికి రాదు, కొద్దిగా నెమ్మదే వస్తుంది. ఎలా లేదన్నా నక్షత్రాలు, ఈ ప్రకృతి సంబంధమైన నక్షత్రాలు నీకు సంతోషాన్ని కలుగజేస్తే, యేసు అను నక్షత్రాన్ని చూస్తే ఆనందమా కాదా? ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నక్షత్రము మనకి ఏం తేవాలనుకుంటుందంటే ఆనందమును తేవాలనుకుంటుంది. మనకు దేవుడిచ్చిన గొప్ప ఆనందం ఏంటో చెప్పండి? పేతురు భక్తుడు అన్నాడు, మహిమాయుక్తమైన ఆనందము, వర్ణింప శక్యము కాని మహిమాయుక్తమైన ఆనందము అన్నాడు. ఆ ఆనందం ఏమిటి? మనం పొందుకున్న రక్షణ. మనం పొందుకున్న రక్షణ మహిమాయుక్తమైన ఆనందం. అది ఆ ఆనందాన్ని పోగొట్టుకునే స్థితి ఏంటో తెలుసా? 51వ కీర్తన మీరు చదివితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన మీరు చూడండి. దేవా నీ కృప చొప్పున 12వ వచనం చదువమ్మ. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటే ఒకప్పుడు ఆ రక్షణానందం ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎప్పుడుంది అని అంటే పాపము చేయక మునుపు ఉంది. ఇప్పుడు రక్షణ ఉన్నది కానీ రక్షణానందం పోయింది. ఏం పోయింది? రక్షణ పోలేదు. మనం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది కాదు మన రక్షణ. మనం పొరపాటున పాపంలో పడిపోయినా, అనుకోని స్థితిలో ఏదైనా పాపము చేసినా రక్షణ వెంటనే పోదు. ఫస్ట్ పోయేది ఏంటంటే నీ హృదయంలో ఆనందమే పోతుంది. ఆ తర్వాత రక్షణ కూడా పోతుంది. ఆ పాపంలో కంటిన్యూ చేస్తే, విడిచిపెట్టకపోతే, ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే రక్షణ కూడా పోతుంది. మొట్టమొదటగా మన హృదయంలోంచి పోయేది ఏంటో తెలుసా? ఆనందమే పోతుంది. మన హృదయములో ఆ ఆనందము పోకుండా ఉండటానికి పాపము చేయకుండా ఉండాలి, పాపము చేయకుండా ఉండాలి. అప్పుడు దావీదు చేసే ఈ ప్రార్థన మనం చేయవసరం లేదు. రక్షణానందము నాకు మరలా పుట్టించుము అని ఇక అడగనవసరం లేదు. కనుక నక్షత్రాలు దేన్ని చూపెడుతున్నాయంటే ఆనందమును చూపెడుతున్నాయి. బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఒక మాట రాయబడి ఉంది. అతడు పుట్టుట వలన అనేకులు ఆనందించెదరు. ఎవరైనా తెలీదా? యేసుప్రభువా? సరే, ఇంకొక మాట చెప్తాను, 2 చెప్తాను కదా, ఇంకొకటి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. అంటే యేసుప్రభు పుట్టినప్పుడు అందరికీ ఆనందమే. మరి నేను ఇంత ముందు ఒక మాట చెప్పాను, అతడు పుట్టుట వలన అనేకులు. ఎవరు ఆయన? తెలీదా? బాప్తిస్మం ఇచ్చి యోహాను. అవునంటారా కాదంటారు? అతడు పుట్టుట వలన అనేకులు ఎందుకు ఆనందిస్తారని ఆయన గురించి ఆ మాట ఎందుకుంది?
యేసు ప్రభువుని గురించి ఆ మాట ఉందంటే ఓకే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వర్తమానమే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టుట. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకములో పుట్టుట బట్టి అనేకులు సంతోషిస్తారని ఎందుకు అన్నాడు అనంటే, ఆ యేసు ప్రభు రాకడను సరళము చేసిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. మీరు కూడా అట్లాంటి బ్రతుకుతే అట్లాంటి బ్రతుకులోనే మీరు కూడా జీవిస్తే మీరు పుట్టుటను బట్టి కూడా వందల మంది సంతోషిస్తారు. పలానా వ్యక్తి వలన మేము మందిరానికి వచ్చాం, పలానా వ్యక్తి వలన మేము రక్షణ పొందాం, పలానా స్త్రీ వలన మేము ఈరోజు ఈ రక్షణను అనుభవిస్తున్నాం అని చెప్పుకోగలిగినట్లుగా మీరు ఉండాలి అంటే మీరందరూ ఒక మంచి స్వార్థికులుగా ఉండాలి. హల్లెలూయా. మీ పాస్టర్ గారు చాలా కష్టపడి సంఘాన్ని కట్టానని చెప్పారు. సంఘం అంటే నేను ఈ మందిరం కాదు, ఇన్ని ఆత్మలు సంపాదించుకోవటానికి ఎంతో ప్రయాసపడ్డానని చెప్పారు. నాకు ఊరికనే వచ్చిందండి. ఇంతమంది హృదయాలలో క్రీస్తు ఆనందమును కలుగు చేశాడట. అతను పుట్టుటను బట్టి ఎంతమంది సంతోషించారా లేదా? మీ పుట్టుకను బట్టి కూడా అనేకులు సంతోషించాలి. హల్లెలూయా. అందుకనే రెండవది నక్షత్రం దేన్ని చూపెడుతుందనంటే ఆనందమును చూపెడుతుంది. మనం ఆనందం పొందుకోవాలి, ఇతరులకు ఆనందమును పంచాలి. పాపం టీవీలో జబర్దస్త్ అని ఒక షో వస్తుంది. మీరు అందరిలో కొంతమంది అయినా చూస్తారు, అది నాకు తెలుసు. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నాయి కదా, టీవీలు లేకపోయినా ఎక్కడో దగ్గర తగులుతూనే ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు ఈ మన ఆంధ్ర తెలంగాణలో అందరినీ మేము సంతోషంగా ఉంచుతున్నామని ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అందరినీ సంతోషంగా ఉంచుతున్నామని సాక్ష్యం చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడంట. అయ్యా, నా హృదయంలో సంతోషం లేదు, నా హృదయంలో ఆనందం లేదు, ఏమైపోయిందో తెలియట్లేదు, ఏదన్నా మెడిసిన్ ఉంటే ఇవ్వండి అయ్యా అని అడిగితే, నువ్వు అన్ని బ్లడ్ టెస్టులు చేశాను, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, నీకు సంతోషం లేదు కాబట్టి నీకు సంతోషం కావాలంటే మన ఊర్లో ఒక సర్కస్ జరుగుతుంది, అతడు ఒక ఆయన ఉన్నాడు, బాగా నవ్విస్తాడట, అతని దగ్గరికి వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళినోడు నవ్వలుంటాడు వాడు ఒకడు లేడు అని అన్నాడంట. ఎవరయ్యా అని అంటే పలానా ఆయన చెప్పాడంట. ఆ వ్యక్తిని నేనయ్యా అన్నాడంట పేషెంట్. ఆయనకే సంతోషం లేదు, అందరినీ నవ్విస్తున్నాడు, ఆయనకే సంతోషం లేదు. వాళ్ళకు కూడా సంతోషం లేదు పాపం. చాలామందికి నెక్స్ట్ షోకి నన్ను ఉంచుతారో ఉంచరో అని. ఏమండి, సంతోషము యేసు ప్రభు దగ్గర నుంచే వస్తుంది. క్రీస్తును అనుభవించినోడికే సంతోషము కలుగుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నక్షత్రాలు మనకు నేర్పిస్తున్న రెండవ పాఠము, మనం ఎప్పుడు ఆనందముగా ఉండాలి, అనేకులను ఆనందముగా ఉంచే స్థితిలో మనం ఉంచాలి. హల్లెలూయా. మూడో విషయానికి మనం వెళ్దాం. మూడో విషయానికి దయచేసి చూడండి, కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని లోతుగా మనం వెళ్తాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. నేను చదువుతాను, మీరు చూడండి. 41వ వచనము. మీరందరూ మీ బైబిల్ పట్టుకొని చూడండి. మరలా నేను సరిగ్గా ప్రశ్న అడిగినప్పుడు చెప్పలేదనుకో, మీ పాస్టర్ గారు 10 నిమిషాలు తక్కువ 1 గంటకు ముగించమన్నారు, నేను 2 గంటలకు ముగిస్తాను చెప్పకపోతే. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము గలదు కదా, మృతుల పునరుద్ధానమును అలాగే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నక్షత్రాలు దేనికి పోలిక అక్కడ? చెప్పాలి. కాదమ్మా, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు అని చెప్పాడు. చెబుతూ మృతుల పునరుద్ధానమును అలాగే అన్నాడు. అప్పుడు నక్షత్రాలు దేనికి పోలిక? పునరుద్ధానమునకు. కొంచెం రైట్ 50%. కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు పునరుద్ధానమునకు కరెక్ట్గానే చెప్పారు. కరెక్ట్గా చెప్పండి అంటే పునరుద్ధాన మహిమకు అని అర్థం. దేనికి? పునరుద్ధాన మహిమకు అని అర్థం. మనమందరము చనిపోయిన తర్వాత మనకు ఎటువంటి శరీరాలు ఇస్తాడు?
మహిమా శరీరాలను దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మన మహిమ ఎలా ఉంటుందంట? చూడండి చూడండి వినండి, అక్కడ చదివిందే నేను చెప్తున్నా. ఎలా ఉంటుందనంటే, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు, అంటే మనందరికీ ఒకే మహిమ రాదు. అవునా? ఇంత కష్టపడి సేవ చేసిన దైవ సేవకులకి అదే మహిమ. సరిగ్గా ఒకరోజు చర్చకు వస్తే 4 వారాలు చర్చకు రానుండి పరలోకంకి వచ్చినాడు, ఆయనకి ఒకటే మహిమ. అయితే ఇంకెందుకు ఈయన ఎంత కష్టపడటం? మీ సేవకులు ఎందుకు ఎంత కష్టపడటం? అంటే మీరు ఎంత భక్తి చేస్తారో, ఎంత ప్రార్థన చేస్తారో, ఎంతగా దేవుని కొరకు వాక్యమును వింటారో, ఎంతగా దేవుని కొరకు మీ ధనమును ఖర్చు పెడతారో, ఎంతగా మీ సమయమును దేవుని కొరకు ఖర్చు పెడతారో, ఎంతగా మీరు భక్తి జీవితంలో ఎదుగుతారో, దానిని బట్టి దేవుడు మీకు మహిమా శరీరమును ఇస్తాడన్నమాట. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఆకాశంలో రాత్రులు చూడండి, అన్ని నక్షత్రాలు ఒకే లైటింగ్లో ఉండవు. కొన్ని బాగా ప్రకాశిస్తుంటాయి, కొన్ని డిమ్ముగా ఉంటాయి, కొన్ని ఇంకా రకరకాల వెలుగులతో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. మీరు ఉన్నతమైన మహిమ పొందాలి అంటే మంచి భక్తి జీవితము భూమి మీద చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనకి రెండవది ఏం చెప్తుంది? మూడవది, నక్షత్రము మనం పొందుకోబోయే మహిమను మనకు తెలియజేస్తుంది. అందరిది ఒకటే మహిమ కాదు. మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. దేవుడు 1000 కోట్ల మంది మనుషులను సృష్టించిన ఒకరి ముఖంలాగా ఇంకొకరిది ఉండదు. ఉంటుందా? ఒకేలాగా ఉన్నోళ్ళు భూమి మీద 7 ఉంటారంట. మనం మాకు తెలియదు, అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఆ 7 తెచ్చినా కూడా ఎక్కడో దగ్గర చిన్న గ్యాప్ ఉంటుంది, చిన్న తేడా ఉంటుంది. ముక్కు దగ్గరో, చెవి దగ్గరో మచ్చ ఉండటమో, ఏదో ఒకటి, లేదా పంటి మీద పన్ను ఉండటమో, హెయిర్ స్టైల్ బాగోకపోవటమో అనేనా ఉంటుందా? ఉండదా? అంటే ఇన్ని 1000 కోట్ల మందిని దేవుడు సృష్టించిన ఒకరి ముఖం ఒకరికి లేదు. మన థంబ్ ప్రింట్ ఉంటుందా? ఒకరికి ఉన్నట్లు ఒకరికి ఉండదు. మన కళ్ళు కూడా, మన ఐరిస్ తీసుకుంటారు కదా ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు, ఎందుకు? నీకున్నట్లుగా మీ నాన్నకు ఉండదు, మీ కొడుకులకు ఉండదు, మీ కూతుర్లకు ఉండదు, అసలు ఎవరికీ ఉండదు. ఎవరిది వారికే. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర ఒక స్మెల్ వస్తుంది, మన స్మెల్ మందే, ఇంకొకరికి పనికిరాదు. కారణం ఏంటో చెప్తాను. పోలీసుల దగ్గర స్నిప్పీ డాగ్స్ ఉంటాయంట. ఎవడైనా దొంగ పట్టుకోవాలనుకో, ఆ దొంగ ఒక వస్త్రాన్ని ఆ కుక్కలకు వాసన చూపెడితే తిన్నగా వాడు ఎక్కడున్నాడో పట్టేస్తే వెళ్ళి. ఎందుకంటే నా స్మెల్ నాకు తెలియదు, కానీ కుక్కలకు బాగా తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు కుక్కల దగ్గరికి ఎందుకు వస్తాయి తెలుసా? వచ్చి ఏం చేయవు, అటు ఇటు కాలు మధ్యలో దూరం అటు తిరిగి మనం కలిసి చే అని అంటుంటాం. అది వాసనను పట్టి వీడు మనోడే, ఈ ఊరోడే, ఇక్కడ తిరిగేవాడే అని వదిలేస్తాయి అన్నమాట. అది అవి బాగా గుర్తుపడతాయి. మనకుండే స్మెల్ ఇంకొకరికి ఉండదు, మనకుండే థంబ్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు, మనకుండే ఐరిస్ ఇంకొకరికి ఉండదు, మనకుండే ముఖం ఇంకొకరికే ఉండదు, మనకుండే మహిమ ఇంకొకరికి ఉండదు పరలోకంలో. నీ భక్తి నీకు ఉన్నతమైన మహిమను తీసుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చిన్నప్పుడు మీ పిల్లలకి ఏం చెప్తారు? అరే బాగా చదువుకుంటే డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, లాయర్ అవుతావు, జడ్జ్ అవుతావు అని చెప్తారు. లేకపోతే రిక్షా తొక్కుంటావు, ఆటో నడుపుకుంటావు, లేకపోతే గార్బేజ్ పిక్కర్గా ఉంటావు అంటారనరా. నా భార్య నా చిన్న కుమార్తెకి అంటది, సరిగ్గా చదువుకున్నావు ఓకే, లేదంటే చెత్తలు ఊడ్చోళ్ళు వచ్చారు చూసా, అలాంటి పనులు చేసుకోవాల్సి వస్తుంది అని భయపెడతాం. లేదా? ఎందుకండి బాగా చదువుకుంటే ఉన్నత స్థితి వస్తుందనే కదా. మీరు అదే విషయాన్ని నేనేం చెప్తున్నానంటే, మీరు మంచి భక్తి జీవితం చేస్తే, మంచి ప్రార్థనా జీవితం గడిపితే, మంచిగా ప్రభువుని ఆరాధిస్తే, లోతైన వాక్యాన్ని మీరు తెలుసుకోగలిగితే, దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తే, పరలోకంలో ఉన్నతమైన మహిమ మీకు దొరుకుతుంది. హల్లెలూయా. అవునా? ఆ మహిమ కొరకే దేవుడు మనలను పిలిచాడు. మన భక్తి అంతా దేని మీద ఆధారపడి ఉండాలి? మరణం తర్వాత దేవుడు మనకి ఇవ్వబోయే ఒక అద్భుతమైన మాట మీకు నేను చూపెడతాను. చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయమే. ఇందాకలా పునరుద్ధానం గురించి చెప్పుకున్నాం కదా. ఈ అధ్యాయం అంతా పునరుద్ధానమును గూర్చే.
మీరు చూడండి 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉండి ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై. ఆహా, ఎంత మాట అన్నాడు చూడండి పౌలు. మరణం తర్వాత జీవితం, మరణం యువతలో ఉన్న జీవితం. మరణం యువతలో ఉన్న జీవితం అంటే ఈ లోకములో పొలం కావాలి, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, మంచి ఉద్యోగము కావాలి, మంచి చదువు కావాలి, మంచి స్టేటస్ కావాలి, మంచి ఇల్లు కావాలి. వీటి కొరకే నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, వీటి కొరకే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నానంటే మీరు దౌర్భాగ్యులు అని నేను అనలేదు, పౌలు అన్నాడు. పౌలు కూడా అనలేదు, పరిశుద్ధాత్మ దేవుడు అనిపించాడు. అదే మరణం తర్వాత జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, మరణం తర్వాత మహిమ కొరకు నీవు ప్రార్థన చేస్తే, ఆ మరణం తర్వాత భక్తి జీవితం కొరకు నీవు బ్రతికితే అది దౌర్భాగ్యమైన జీవితము కాదు, మహిమకరమైన జీవితము. అందరికంటే బాగా నేను ప్రకాశించాలి అనుకుంటున్నారా లేదా? అనుకున్న వాళ్ళందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ అందరి ముఖాలు ప్రకాశించాలని అనుకుంటున్నారా లేదా? పేరంలో వాడండి. అయితే దేవునితో గడిపాడంటే ఎక్కువ సమయం. మోసే కొండ దిగుస్తున్నప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించింది. మానవ శరీరానికే ఆయన వెలుగు ముఖం మీద పడితే ముఖము ప్రకాశిస్తే, మహిమా శరీరం పొందుకుంటే మన ముఖములు ఇంకెలా ఉంటాయి? ఇంకెంత అందంగా ఉంటాయి, ఇంకెంత మహిమగా ఉంటాయి. ఆ మహిమ కొరకే దేవుడు మనలను పిలిచాడు. హల్లెలూయా. కనుక మనం మూడోదిగా ఏం నేర్చుకోవచ్చు? నక్షత్రాలను చూసి మహిమా పునరుద్ధానము మనకున్నదని గుర్తు చేస్తున్నాయి అన్నమాట. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది 2, 3 మహిమా పునరుద్ధానం. 4వ విషయాన్ని చూద్దాము, దయచేసి చూడండి. 2వ పేతురు. ఇది కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు మీరు చెప్పండి, నక్షత్రం దేన్ని సూచిస్తుంది? దేవుని వాక్యాన్ని. అవునా? బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని సూచిస్తుంది నక్షత్రం. మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయా? నక్షత్రం అది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి, మీ చేతులు కూడా ఒక నక్షత్రాన్ని పెట్టాడు. అదేంటంటే దేవుని వాక్యమను నక్షత్రం. ఆ నక్షత్రానికి ఇంకొక ప్రత్యేకత పెట్టాడు, ప్రత్యేకమైన పేరు. ఏం పేరంటే వేకువ చుక్క అని. వేకువ చుక్క అంటే అర్థం ఏంటి చెప్తాను చూడండి. వేకువ చుక్క అంటే తొందర, తెల్లవారుజామున వచ్చేది. ఉదయ నక్షత్రం అన్న అదే, వేకువ చుక్క అన్న అదే. ఇప్పుడు చూడండి, వేకువ చుక్క అని ఎందుకు అన్నాడంటే సూర్యుడు రావటానికి అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ ఆ నక్షత్రం వస్తుంది. అంటే సూర్యోదయం కాబోతుందని ఆ నక్షత్రాన్ని బట్టి పూర్వపు ప్రజలు తెలుసుకుండేవారు, ఇంకా వచ్చే సేపట్లో తెల్లారిపోతుంది అని. అంటే సూర్యుడి యొక్క రాకడను ప్రకటించేదే ఉదయ నక్షత్రము. మన చేతుల్లో ఉన్న నక్షత్రము యేసు మొదటి రాకడను ప్రకటించింది, యేసు 2వ రాకడను ప్రకటిస్తుంది. ప్రకటించిందా లేదా? ఆయన పుట్టక మునిపే కన్యకకు పుడతాడని, బెత్లెహేములో పుడతాడని, యోధా దేశములో పుడతాడని, దావీదు పట్టణములో పుడతాడని, ఏ కాలంలో పుడతాడో మొత్తం చెప్పాక పుట్టాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. ఒకసారి యేసు ప్రభుని ప్రకటిస్తుంటుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఊరుకోవయా పెద్ద ప్రకటించావు, యేసు ప్రభు మహాత్మా గాంధీ ఇద్దరు ఒకటే. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చూడు, యేసు ప్రభు ఫోటో ఉంటుంది, పక్కనే మహాత్మా గాంధీ ఫోటో, ఇద్దరు ఒకటే. అలాగని మహాత్మా గాంధీని బట్టి మేము గుళ్ళు కట్టామా, మహాత్మా గాంధీని పేరు పెట్టుకొని చర్చిలు కట్టామా, మీ పిచ్చి మీరును అన్నాడు. నేను అన్నాను, మహాత్మా గాంధీ పుట్టి ఏం చేశాడు అన్నాను. అని అంటే ఏం చేశాడా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు.
తీసుకొస్తాడని ముందే రాసిందా? ఆయన పుట్టకముందే పలానా ఆయన పుడతాడు, ఆయన పేరు బాపూజీ, తర్వాత మహాత్మా గాంధీ అవుతాడు, ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తాడు, భారతదేశానికి స్వాతంత్రం తెస్తాడు అని ముందే రాశాడు పుట్టకముందే? మరి యేసు ప్రభు కొరకు రాసింది. మరి ఎవరు గొప్ప? హల్లెలూయా. ఆయన వాక్యము, ఆయన మొదటి రాకడను, ఆయన రెండవ రాకడను, ఈ సృష్టి యొక్క అంతమును, ఈ సృష్టి యొక్క ప్రారంభమును అన్నీ మనకు తెలియజేస్తుంది. బైబిల్లో మీరు చూస్తే 84వ కీర్తన 11వ వచనములో నీతి సూర్యుడని యేసుని కొరకు రాయబడి ఉంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మీరు చూస్తే నీతి సూర్యుడై మీకు ఉదయించును అని రాయబడి ఉంది. అవునా? 84:11లో నీతి సూర్యుడు అని ఉంటుంది. మీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడని ఉంటుంది. మలాకి 3:4లో నీతి సూర్యుడు మీకు ఉదయించును అని ఉంటుంది. ఆ సూర్యుడు ఎవరంటే యేసు ప్రభు. ఆ సూర్యుని రాకడను ప్రకటించేది ఎవరంటే వేకువ చుక్కలు. ఆ సూర్యుని ప్రకటించేది ఎవరనంటే దేవుని వాక్యము. ఈ వాక్యము మీరు చేత పట్టుకొని అనేకుల మధ్య జ్యోతుల వలె ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ నక్షత్రంలా మీరు ఉంటారా? మొదటి ఆశీర్వాదం బాగుందండి, ఆశీర్వాదం నాకు పాత్రలు చేస్తానన్నాడు. రెండో ఆశీర్వాదం ఇంకా బాగుంది, మాకు ఆనందాన్ని కలుగు చేస్తానన్నాడు. మూడో ఆశీర్వాదం అబ్బా ఇంకా బాగుంది, మాకు మహిమ శరీరం ఇస్తానన్నాడు. మరి నాలుగో ఆశీర్వాదం నిన్ను ప్రకటించమంటున్నాడు ఆయన మాటలను. మరి అది మన కొరకే మనం బ్రతుకుతున్నట్లుగా ఒక్క ఆత్మను కూడా దేవుని సన్నిధికి తేలేకపోతున్నాం. ఒక ఆత్మ రక్షణ కొరకు మోకరించి ఒక గంట ప్రార్థించలేకపోతున్నాం. మన దేశ రక్షణ కొరకు ఒక అరగంటైనా ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఆలోచించుకునండి. మీరు వేకువ చుక్కలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను గుంటూరులో మూల్పూర్లో మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే చాలామంది మీటింగ్స్కి వచ్చారు. మోకాలు నొప్పి అయ్యా ప్రార్థన చెయ్యు అని కొందరు, అయ్యా మా మనవరాలకి గర్భం తెరవబడాలని ప్రార్థన చేయని కొంతమంది, పెళ్ళి కాలేదని కొంతమంది, ఎగ్జామ్స్కి వెళ్తున్నారని ప్రార్థన చేయమని కొంతమంది, ఇలాగా ప్రార్థన అవసరతలకు వరుసగా వస్తే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఆవిడ వచ్చిందండి, 60 ఏళ్ళు ఉంటాయి. అయ్యా ఈరోజు మీ వాక్యం నేను విన్నాను, ఈ ఊరంతా రక్షణ పొందాలని ప్రార్థించేలాగా నా జీవితాంతం నా మిగిలిన దినాలు ఉండులాగా నా కొరకు ప్రార్థించను. ఎంత గొప్ప సాక్షి ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అదే యవ్వన కాలం నుండే మీరు ఆ పని చేస్తే, బాల్య దినముల నుండి ఆ పని చేస్తే, ఆత్మల రక్షణ కొరకు, సంఘాలు కట్టబడుట కొరకు, సువార్థికుల కొరకు, దేవుని వాక్య నెరవేర్పు కొరకు మీరు ప్రార్థన చేస్తే నీతి సూర్యుడిని ప్రకటించే వేకువ చుక్కలుగా దేవుడు మిమ్మలను తయారు చేస్తాడు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4. ఇంకా చాలా ఉన్నాయి. చివరి మాట ఒకటి చెప్తాను. చాలా ఉన్నప్పటికీ చివరి మాట ఒకటి. 147వ కీర్తనలో మనం 4వ వచనం చదివాము. 4, 5 కలిపి చదివితే 4, 5 కలిపి చదివితే నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఆయన జ్ఞానమునకు నక్షత్రాలు ఏం చూపెడుతున్నాయంటే ఆయన జ్ఞానమును చూపెడుతున్నాయి. ఎందుకో మీకు చెప్తాను, మీరు వినండి. ఈ సృష్టి ఎలా కలిగింది అంటే ఒక శాస్త్రవేత్త, 2 శాస్త్రవేత్తలు, ఒకరేమో కోతు నుండి మనుషులు పుట్టారని చెప్పారు, అది ఫేక్, దాని గురించి మనం వదిలేద్దాం. ఇంకొక ఆయన ఈ నక్షత్రాలు ఇవన్నీ ఒక అమీబా అనే జంతువు, ఒక జీవి నుండి అవి పుట్టుకొచ్చాయని, ఈ విశ్వము తిరుగుతూ బిగ్ బ్యాంగ్ అని ఒక చరిత్ర చెప్పాడనమాట. ఆటోమేటిక్గా కొన్ని నక్షత్రాలుగా మారిపోయాయి, కొన్ని ఘనమైన పదార్థాలుగా భూమిగా మారిపోయింది, కొంత ఆకాశంలా మారిపోయిందని ఏదేదో కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఒక గదిలో ఒక గంపడు ఆరెంజ్లు పెట్టాను, ఇంకో గంపడు యాపిల్ పెట్టాను. పెట్టిన తర్వాత రూముకి తలుపేసేసి వెళ్ళిపోయి 1 గంట తర్వాత వచ్చాను.
ఆ రెండు తిరగబడిపోయి ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదరగా పడిపోయాయి అనుకో, దాన్ని మీరు ఏమనుకుంటారు? ఏ పిల్లో కుక్కో తోసేసి ఉంటుంది, లేదా పిల్లలు ఆడుకొని తోసేసి ఉంటారు అనుకుంటారు. అలా కాకుండా ఐదేసి అందంగా పేర్చాను అనుకోండి. చూడ కూరగాయల షాపులు అందంగా పేరుస్తారా, వంకాయలు కానీ బీరకాయలు కానీ అందంగా పేరుస్తారా చుట్టూ, అలా పేర్చున్నాయి అనుకోండి. అప్పుడు మీరేమనుకుంటారు? ఎవరో పిల్లోడు తోసేస్తే ఇలాగ అయిపోయి అనుకుంటారా? ఎవరో జ్ఞానవంతుడు అందంగా పెట్టాడని అనుకుంటారు. మరి ఈ సృష్టి చూడండి, సరిగ్గా 24 గంటలకి ఒక రోజు అయ్యేలాగా క్రమము తప్పకుండా దేవుడు సూర్యుడిని పెట్టాడు, చంద్రుని పెట్టాడు నెలలను విభజించుకోవటానికి, నక్షత్రాలను పెట్టాడు. ఆదికాండం 1:14 చదివితే దినములను సంవత్సరములను సూచించుటకై దేవుడు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని తర్వాత నక్షత్రములను కలుగు చేసెను అని రాయబడి ఉంది. అంటే ఈ సృష్టి ఒక క్రమముగా ఉంది. సరిగ్గా 365 రోజులకి భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరుక్కుంటూ వచ్చేస్తుంది. తన చుట్టూ తాను తిరిగినప్పుడు 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు సంవత్సరము అయిపోతుంది. ఇంత క్రమముగా ఆర్గనైజ్డ్గా ఈ సృష్టిని చేశాడని అంటే అదంతటా జరుగుతుందా? జ్ఞానవంతుడు చేసి ఉంటాడా? అందుకనే ఈ సృష్టి అంతా చూసి నక్షత్రాలను మీరు చూస్తే మనకేమర్థమవుతుందంటే దేవుని జ్ఞానము మనకి అర్థమవుతుందన్నమాట. ఇది 5వది. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానమును మనము నేర్చుకోవాలి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం ఎవరు రాశారండి? సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఎవరు రాశారు? తెలీదా? సొలొమోను రాశారా? ఆగూరు రాశాడు. అవును, ఆగూరే రాశాడు. నేను అందుకే సామెతల గ్రంథము 30వ అధ్యాయం అన్నాను. సామెతల గ్రంథం ఎవరు రాశారని అడగలే. ఆ 30వ అధ్యాయం రాసింది ఆగూరు, సొలొమోను కాదు. ఆయన 3వ వచనంలో ఏమంటున్నాడు? 3:4లో నేను జ్ఞానాభ్యాసము చేసుకుని వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. చూడండి ఆయన ఏమంటున్నాడు? దానికి ముందు వచ్చిన నేను పశుప్రాయుడునను అని చెప్పుకుంటున్నాను. నేను పశువులు అంటున్నాను, ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేదు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నేను పొందుకోలేదు అని అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానం లేని వాళ్ళని బైబిల్ ఏం చెప్పింది? పశువు అని చెప్పింది. నేను చెప్పలేదమ్మా, మళ్ళీ నన్ను అనకండి. బైబిలే చెప్తున్నా. బైబిలే చెప్తుంది ఆ మాట, నేను అనట్లేదు. మనం మామూలుగా ఏమంటే చిన్న చిన్న విషయాలకే మనము పొరపాటు చేస్తే బుద్ధి లేదురా గాడిదలో పెరిగావు అని అనేస్తాం మనమే. దేవుడు అలాంటి చిన్న చిన్న విషయాలకి బుద్ధి లేదురా గాడిదలో పెరిగావు అని అనడం మళ్ళీ. దేవుని గురించి జ్ఞానం లేకపోతే పశువు అని అంటాడు అనమాట. అప్పుడు అర్థమైందా? ఆ మాట ఆగూరు భక్తుడు అన్నాడు, నేను పశుప్రాయుడను, దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు. దేవుని జ్ఞానం ఎట్లాంటిది? మితిలేనిది, ఎండ్లెస్ నాలెడ్జ్ అన్నమాట దేవునిది, లిమిట్లెస్ నాలెడ్జ్ అన్నమాట దేవుని. ఆయన జ్ఞానమునకు మితి లేదు, అనంత జ్ఞాని ఆయన, అనంత జ్ఞాని. ఆ అనంత జ్ఞాని మనకు ఏం నేర్పిస్తున్నాడంటే నక్షత్రాలు చూడగానే మహాజ్ఞానవంతుడిని మనకు నేర్పిస్తూ. ఆకాశ నక్షత్రాలు చూసి నేను ఒక్కోసారి ప్రార్థన చేస్తాను, నీ జ్ఞానమును తెలియజేస్తున్నాయి ప్రభువా, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధిస్తున్నాయి ఇవన్నీ, నీవు జ్ఞానవంతుడు కాబట్టి. యాకోబు 1:5లో రాయబడినట్లుగా నాకును జ్ఞానము దయచేయము, ధారాళముగా దయచేయము అని ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి 5వదిగా మనం ఏం నేర్చుకుంటున్నాము? జ్ఞానం. 6వది ఏంటో తెలుసా? నక్షత్రము చూడగానే ఒక ఆకర్షణ. ఇలా చూసినంటే కళ్ళు దించే వెంటనే మీరు పేడను చూశారనుకోండి అని అంటారు కదా, బా 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 అని అనరు, అంటారా? అనరే. నక్షత్రాన్ని కష్టపడి తలపైకెత్తే కనబడిన వెంటనే అని అనం మనం. కొంచెంసేపు అన్న చూస్తా అంటే ఎలా లేదన్నా చిన్న ఆకర్షణ దానికి ఉంది. మనందరం ఇతరులను ఆకర్షించే విధంగా ఉండాలి. ఆఖరిగా ఒక మాట ఏంటో తెలిసి ఆ మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. అది 6వది, సమయాన్ని బట్టి చెప్తున్నా. 136వ కీర్తన 7వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరము ఉన్నాయి. దీనికి దానికి ఏమైనా పోలుకుందండి?
ఆకాశ నక్షత్రాలు సృష్టించాడంట, ఆయన కృప నిరంతరం ఉండునంట. అంటే అర్థం ఏంటంటే నక్షత్రాలు చూడగానే దేవుని కృపను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను, తీయొద్దు. మార్గము తప్పి తిరుగు చుక్కలను పోలి ఉన్నారని యోధా పత్రిక 13వ వచనంలో రాయబడింది. ఎక్కడ? యోధా పత్రిక 13వ వచనములో మార్గము తప్పి తిరుగుచున్న చుక్కలు అంటే మీరు మార్గము తప్పి క్రీస్తు సన్నిధికి రాకుండా, ప్రార్థన అనేది లేకుండా, వాక్యము చదవకుండా తిరిగే చుక్కలుగా మనము ఉండకూడదు. ఈ సృష్టిలో దేవుడు దేవదూతలను నక్షత్రాలుగా పెడితే కొంతమంది దేవదూతలు పడిపోయి మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. ఇశ్రాయేలీల్లో కొంతమంది తప్పిపోయారు, బోధకుల్లో కొంతమంది తప్పిపోయారు, సేవకుల్లో కూడా కొంతమంది తప్పిపోయారు. ఒకప్పుడు అమెరికాలో ప్రకటించిన వాడు ఇప్పుడు వీధి సువార్తకు కూడా పనికి రాకుండా పోయారు. అంటే నక్షత్రాలు ఎవరెవరికి పోలికని చెప్పాను ఇన్ ద బిగినింగ్. మీకు ఫస్ట్లో నేను చెప్పాను, దేవదూతలకు, ఇశ్రాయేలీలకు, బోధకులకు, సువార్తికులకు, సేవకులకు, ఇశ్రాయేలీలకు పోలికని చెప్పాను. అన్ని పోలికల్లో నుంచి కూడా మార్గము తప్పి తిరిగిన చుక్కలు ఉన్నారు, మార్గములోనే ఉండే చుక్కలుగా కూడా ఉన్నారు. మీరు మార్గములో ఉండే చుక్కలుగా ఉండాలి. దేవుడు మీకు ఎటువంటి మార్గం ఏర్పాటు చేశాడో ఆ మార్గముల గుండానే మీరు నడవాలని దేవుడు ఈ వాక్య సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యాన్ని బట్టి మోకరించండి, ప్రార్థన చేద్దాము, ప్రభువుని వేడుకుందాము. అలాగే మోకరించగలిగిన వాళ్ళు, బలం తీసుకునే వాళ్ళు ఎవరు వచ్చేది? ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నన్ను నక్షత్రము వలె ప్రకాశింపజేయండి.